కళ్యాణ్ పడాలా ఇది ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం. కొద్ది మాటల్లో కళ్యాణ్ జర్నీ ఎలా జరిగింది అనేది కొద్ది మాటల్లో మాట్లాడుకుందాం. కొంచెం పోయిట్రీగా చెప్పడానికి ట్రై చేస్తాను. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ఇది ఒక షో కాదు, ఒక అగ్ని పరీక్ష. 100 మంది ఒపీనియన్స్, కానీ ఒక్కడే గెలవాలి. స్టార్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్ అంతకన్నా కాదు, బ్యాకింగ్ అస్సలు లేదు. హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు కానీ ఎక్స్పెక్టేషన్స్ జీరో. కానీ ఒక కామనర్ లో ఒక ఛాంపియన్ నిద్రపోతున్నాడని అప్పుడు ఎవ్వరికీ తెలియదు. ప్రతి వీక్ నామినేషన్స్ లో పడిన పేరు, ప్రతి టాస్క్ ప్రూవ్ చేసుకోవాలి అనే ఆడిన వార్. హౌస్ లో సర్వైవ్ అవడం మెయిన్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడం, క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడం మెయిన్. ప్రతి టాస్క్ విన్ అవ్వకపోయినా సరే లాస్ట్ లో ఫస్ట్ కంటెండర్ అయ్యాడు. అగ్ని పరీక్షలో కరిగిపోతాడేమో అనుకున్న వాడు కరిగి బంగారం అయ్యాడు. ఇది లక్ కాదు, సింపతి అంతకంటే కాదు. ఇది కన్సిస్టెన్సీ, క్యారెక్టర్, కరేజ్. కామనర్ గా వచ్చిన వాడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు. కళ్యాణ్ పడాలా, అందరూ నీ వెనకే పడాలా. దట్స్ ఇట్ ఫర్ దిస్ Kalyan chapter and Big Boss season 9, and I will meet you soon with another